ఎంకే మ్యామ్. కేశవ్ మీద 24 hours అబ్జర్వేషన్ పెట్టండి. ఓకే మ్యామ్. విజయవాడ బస్ ఎక్కడుందండి? 3వ నంబర్. కాకినాడ నుంచి కానిస్టేబుల్ మాట్లాడుతున్నా మేడం. వాళ్ళు ఇప్పుడు బస్ స్టాండ్కి వచ్చారు. మీరు కూడా ఫాలో అవ్వండి. ఎక్కడ మేడం వాడు ఇప్పుడు విజయవాడ బస్ ఎక్కాడు. నేను ఫాలో అవుతున్నా. నాకు రన్నింగ్ కమెంటరీ వద్దు, హైలైట్స్ చెప్పు చాలు. వైజాగ్ వెళ్ళాలి. ఇలా స్ట్రైట్ కి వెళ్ళి లెఫ్ట్ తీసుకుని 300 కిలోమీటర్లు నడిసే వైజాగ్ వచ్చేది. జోకు. వైజాగ్ వెళ్ళాలి. నువ్వు మాట మీద నిలబడి మనిషి అనుకుంటాను. ఇందాక నుంచి ఒకటి మాట మాడుతున్నావు. పద సీరియస్ గా వైజాగ్ వెళ్ళిపోదాం. ఏం పేరు? ఏంటి గెడ్డం పెంచో లవ్లో ఫెయిలా? ఏంటో మీతో జర్నీ చేస్తుంటే నేను ఒక్కడిని వెళ్తున్నట్టుంది. మన్మోహన్ సింగ్ అనే మాట్లాడేమో కానీ నువ్వు అసలు మాట్లాడట్లేవు. నేనేమన్నా తురెళ్తున్నానారా? పని మీద వెళ్తున్నానరా. అది ముగ్గురు చేసే పని కాదురా నీకు. అరే నీకు మళ్ళీ చేస్తాను. సార్ 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 ఈడెవడు? సార్ అర్జెంట్గా కొంచెం లిఫ్ట్ కావాలి సార్. 1000 అవుద్ది. అయ్యా నా దగ్గర 500 ఉన్నాయి. అయితే తునిలో దింపేస్తా. అవునా? నేను ఎక్కడ దిగాలి? చాలా పన్నీరా భయ్యా. మీ రింగుల హెయిర్ భలే ఉంది భయ్యా. రింగులుగా చేయించా. ఎక్కడ? మా అమ్మ కడుపులో. అవును బాగా రెడీ అయ్యి వెళ్తున్నావు. ఏంటి పెళ్లి చూపులా? ఎదురు చూపు. నా గర్ల్ ఫ్రెండ్ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. నీకు గర్ల్ ఫ్రెండా? కాలేజ్ స్టూడెంట్స్ అన్నాక గర్ల్ ఫ్రెండ్స్ గొడవలు కామనే కదా భయ్యా. అబ్బా కాలేజ్ స్టూడెంట్ గర్ల్ ఫ్రెండ్ గొడవలు కూడానా? మొన్న నా మధ్య కూడా గొడవలు దిగితే వాడికి గుడ్డలు చూపించా. ఇప్పుడు దాకా వాడు అడ్రస్ లేడు. నీకోసమే చూస్తున్నాడేమో. అవునరా నడిచి వెళ్తున్నావు కదా హెల్మెట్ ఎందుకు? నా గర్ల్ ఫ్రెండ్ ఎందుకో వచ్చినప్పుడు మాత్రం హెల్మెట్ మర్చిపోదని చెప్పింది స్పెసిఫిక్ గా. బహుశా ఎటన్నా తీసుకెళ్లేమో. దొంగ కాదు రంగా. ఇంకా ఎంతసేపు ఉంటుందిరా? అరగంట. అయినా నీతో జర్నీ చేస్తున్న టైమే తెలియట్లేదు. నాకు కూడా కొంతమంది ఉంటారు చూడు, ఎన్ని జోక్స్ చేసినా అసలు రియాక్షనే ఉండదు. అసలు అలాంటి ఎమోషనల్ సీరియస్ ఎక్కడ ఉంటారు భయ్యా? వెనక సీట్లో మనుషులు నీతో అసలు టూ మచ్ రా. ఏంటి అలా హంసం దగ్గరగా? కొంచెం బండి సైడ్ కప్ పీస్ దిగాలి. సైడ్ లోనా తున్లో అన్నా? అంటే బాగా నవ్వి పర్లేదురా, మన దగ్గర 2 లీటర్ వాటర్ బాటిల్ కూడా ఉంది. నువ్వు జోక్ లాపరా. నా కారుకి నన్నే కొడతావా? అదే కదా నాకు కావాల్సింది. ప్రోగ్రామ్ పెట్టుకుంటే పోస్ట్ మార్టం చేసి ఉన్నాడు. రైట్
ఫోన్ మర్చిపెట్టి తెంగరదవా. హలో హలో రంగా, ఎక్కడన్నా? రంగా కాదు, నేను వాడి ఫ్రెండ్ మలింగ. మలింగ అంటే శ్రీలంక బౌలరా? వాడు బౌలర్ అయితే నేను మంచి బ్యాట్స్మెన్. నా పేరు కన్య. ఇంకానా? అబ్బో, చాలా విషయమే ఉందే. వాడు ఒక్కడే వస్తానన్నాడు, మీరు వస్తున్నారా? నువ్వు రమ్మంటే వచ్చేస్తాను. నేను ఎవరిని వద్దన్నాను. చీకటిపూడిలోకి వచ్చేస్తాను. బాయ్. హలో. అరే నీ కార్లో నా ఫోన్ మర్చిపో. పోనీ ఆ ఫోన్ లో తుని కన్య అని ఒక నంబర్ ఉంది, కనీసం అదా. దాన్ని కూడా మర్చిపో. ఫోన్ పెడే. రోడ్డు మీద ప్రదక్షిణ చేస్తావా, డ్రైవింగ్ చేస్తావా? కళ్ళు కనిపించట్లేదా నీకు? నాకు కనపడకూడదంట్రా. వైజాగ్ వెళ్ళాలి, అర్జెంట్ గా వెళ్ళాలి. నేను ఆల్రెడీ ఒక మర్డర్ చేద్దాం కమిటాను, రెండో చేయను. ఓకే చచ్చావురా. ఏంట్రా కార్ కింద పడిందిగా? ఏం లేదండి, దెబ్బలు ఏమన్నా తగిలినాయమని చెప్పి డబ్బులు ఇద్దామని. ఈ 10 రూపాయలు తీసుకుని బ్యాండెడ్ కొనుక్కో బాబు, అందులో చాలా డబ్బులు ఉన్నాయండి. ఒక్కడైతే చంపేది, వాళ్ళు వచ్చారు కాబట్టి బతికిపోయాడు. ఈడేడి కొంప తీసి మడ్రాడు గారు భయపడి పారిపోయాడా? అనవసరంగా భయపెట్టాను. చూస్తే వైజాగ్ వరకు వచ్చాం, పరిసేమో వాళ్ళు దొబ్బేశారు. ఎట్లా వెళ్ళాలి? ఏంటి? వాడు మనల్ని మిస్లీడ్ చేశాడు మేడం. బస్ లో వాడి ప్లేస్ లో వాడి ఫ్రెండ్ ఉన్నాడు. వాట్? ఎలా చేశాడో అర్థం కావట్లేదు మేడం. ఓకే. హలో సార్ ఎక్కడున్నారు? కమిషనర్ ఆఫీస్ లో. ఓకే సార్. హలో సార్ ఎక్కడున్నారు? పని మీద భీమిలి వెళ్తున్నాను. ఒంటరిగానా? అవును. ఏ సార్ మీరు వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్. హలో 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 హలో, కమ్ ఆన్, హరి అప్, మూవ్. చెప్పు. సార్ భీమేశ్వర్ చనిపోయాడు. నేను వెళ్లేసరికి బాడీ మొత్తం కాలిపోయి గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉంది సార్. సాక్ష్యాలు ఏమైనా దొరికాయా? వాడు హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ఫేస్ అంత క్లియర్ గా కనపడలేదు సార్. బైక్ నెంబర్ దొరికింది కానీ అది 1 month బ్యాక్ అయిపోయిందని కంప్లైంట్ ఇచ్చాడు.
సో లీగల్ గా వాడిని అరెస్ట్ చేయడానికి మన దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు సార్. మళ్ళీ ఇంకో పోలీస్ మర్డర్ అంటే మీడియాని ఫేస్ చేయడం కష్టం. సో ఆ కేసు ఫైర్ యాక్సిడెంట్ కింద రిజిస్టర్ చేసి వెంటనే క్లోజ్ చేసేయండి. ఇట్స్ అన్ ఆర్డర్. ఓకే సార్. హలో, ఎవరు? అది తెలుసుకొని వేస్ట్ గానీ నువ్వు ముందే విషయం తెలుసుకో. మేము మీ అక్కని కిడ్నాప్ చేసాం. ఆ నలుగురు పోలీసుల్ని మర్డర్ చేసింది నువ్వే అని ఒప్పుకొని పోలీసులకు సరెండర్ అవ్వలేదనుకో, సగం చచ్చి నీ అక్క పూర్తిగా చచ్చిపోతుంది. మేము ఎక్కడున్నా వెతకడానికి మాత్రం ట్రై చేయకు. ఎటు తీసుకెళ్తాం నాకే తెలియదు. షర్మిల నీ కేసు సాల్వ్ అయిపోయింది. నువ్వు వెతుకుతున్నాడే సరెండర్ అవటానికి వస్తున్నాడు. రా.